గుమ్మానికి పచ్చని మామిడాకుల తోరణం ఎందుకు కట్టుకోవాలి? అలాగే ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? ఈ విషయమై ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు. ఆ జమీందారు ప్రతిరోజు కూడా ఒక అతిథికి భోజనం పెట్టి ఆ అతిథిని భోజనం ముగించిన తర్వాత మాత్రమే తాను భోజనం చేసేవాడు. ఒకరోజు షావుకారు భార్య పిలుస్తుంది, భోజనానికి రండి, భోజనం రెడీ అయ్యింది అనేసి. అప్పుడు ఆయన చాలా ఆకలితో కూడా ఉంటాడు, కానీ అప్పటికే అతిథికి భోజనం పెట్టలేదు. అదినప్పుడు ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటాడు, అతిథి ఎవరైనా కనిపిస్తారేమో అనేసి. కానీ ఎవరూ కనిపించరు. ఆ రోజు విచిత్రంగా ఏమిటి ఈరోజు పరీక్ష పెట్టాడు భగవంతుడు అనుకొని అరుగు మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు చాలాసేపు అయిన తర్వాత ఒక సాధువు గారు వస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మయ్య అనుకుని జమీందారు ఏం చేస్తాడంటే ఎదురు వెళ్తాడు. సాధువు గారికి ఎదురు వెళ్ళి, స్వామి, ఈరోజు మా ఇంట ఆతిథ్యం స్వీకరించండి, మా ఇంట ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని తరింపచేయండి అనేసి అతన్ని ఆహ్వానిస్తాడు. అందుకు సాధువు ఒప్పుకొని అలాగే అని వస్తాడు. వచ్చిన తర్వాత అతనికి అతిథి సత్కారాలు చేసి తృప్తిగా భోజనం పెట్టి తాంబూలం కూడా ఇచ్చి అప్పుడు తాను భోజనం చేయడానికి ఉపక్రమిస్తాడు. అయితే ఆ అతిథి బయట అరుగు మీద కూర్చొని ఉంటాడు. అతిథి ఇక్కడే ఉండగా భోజనం చేయడం తనకు ఆచారం కాదు అనేసి స్వామి పక్కనే కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుతూ సమయం గడుపుతాడు. అప్పుడు ఆ సాధువు చెప్తాడు, స్వామి, మీరు భోజనం చేయండి, నా భోజనం అయిపోయింది కదా అనేసి. కానీ అతిథి ఇంట్లో ఉండగా నేను ఎలా భోజనం చేయగలను అంటాడు. నేనే అనుమతినిస్తున్నాను, నువ్వు వెళ్ళి భోజనం చేయి, నాకు భోజనం తృప్తిగా పెట్టావు, నేను తృప్తిగా తిన్నాను, ఇక నువ్వు వెళ్ళి చెయ్యి, నేను అనుమతినిచ్చాను అని ఆ సాధువు చెప్తాడు. సరే అనేసి జమీందారు గారు భోజనం చేస్తాడు. ఆ రోజు భోజనంలో అన్ని వంటల్లో కంటే జమీందారు గారికి కొబ్బరి పచ్చడి చాలా నచ్చిందంట. అయితే జమీందారు గారి భార్యకు చెప్తాడు, నాకు ఈ కొబ్బరి పచ్చడి ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది, రాత్రి భోజనంలో కూడా నాకు కొంచెం పక్కన జాగ్రత్త చేసి ఉంచు అని చెప్తాడు. సరే అని జమీందారు గారి భార్య చెబుతుంది. అలా అతనికి తృప్తిగా తినేసరికి నిద్ర వస్తూ ఉంటుంది. నిద్ర వస్తే వెళ్ళి పడుకుందామని నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటాడు. అంతలోకి అరుగు మీద కూర్చున్న సాధువు గారైతే నవ్వుతూ ఉంటాడు. ఆ జమీందారు గారి భార్య భర్త భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆవిడ చేసేది. అలా భర్త భోజనం చేశాడు కదా అని తాను భోజనం చేద్దామని పళ్ళెంలో ఆహారాన్ని వడ్డించుకుంది. అయితే ఇంతలో సాధువు గారు నవ్విన ఈ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దాన్ని విని వచ్చి, స్వామి, ఎందుకు నవ్వారు మీరు? నా భర్త కొబ్బరి పచ్చడి నచ్చింది, దాన్ని భోజనంలోకి ఉంచమని చెప్పాడు, అందులో విశేషమేమున్నది, దానికి మీరు ఎందుకు నవ్వారు, కారణం చెప్పండి అని అడిగింది. అడిగితే ఆయన ఏమీ లేదమ్మా, మామూలుగా సాధారణంగా నవ్వానంతే అని చెప్తాడు. చెప్తే లేదు, మీరు సాధువులు, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, ఏదో కారణం లేకుండా మీరు నవ్వరు, మీరు నవ్వడానికి గల కారణం ఏంటో చెప్తే కానీ నేను భోజనం చేయను అని మొండిగా కూర్చున్నది. అప్పుడు స్వామి ఈ విధంగా చెప్పారు, అమ్మ, ఏ విషయము కూడా కొన్ని విషయాలు పైకి చెప్పకూడదు, ముందుగా తెలుసుకుంటే కొన్ని అనర్థాలు జరుగుతాయి. కానీ నీవు భోజనం కూడా చేయకుండా పట్టుబట్టి కూర్చున్నావు కాబట్టి నేను నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. షావుకారు గారు రాత్రి భోజనంలోకి కొబ్బరి పచ్చడి ఉంచమన్నారు, నీవేమో అలాగే దాచిపెడతాను అని చెప్పావు, కానీ కాసేపట్లో అతను చనిపోనున్నాడు, అతని ఆయుష్ తీరిపోనుంది అని చెప్పాడు. అందుకు ఆమె విచారించి, స్వామి, దీనికి నివారణోపాయం చెప్పండి, మీకు ఈ విషయం తెలిసింది అంటే దానికి నివారణోపాయం కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది కదా, అందుకు మీరే నివారణోపాయం చెప్పాలి అని వేడుకున్నది. అప్పుడు నేనేం చేయగలను, విధివ్రాతను ఎవరు తప్పించగలరు, భగవంతుడు రాసిన నొసటి రాతను మనం మార్చగలమా తల్లి, దానికి మనం ఏమీ చేయలేము అని సమాధానం చెప్పాడు. కానీ ఆ తల్లి ఊరుకోలేదు.
నా భర్తను బ్రతికించడానికి ఏదో ఒక మార్గం మీకు తెలిసే ఉంటుంది. మరణం గురించి తెలిసింది అంటే నివారణోపాయం కూడా తెలిసే ఉంటుంది కదా, మీరే సాయం చేయాలి అని పట్టు విడవకుండా అలా వేడుకుంటే అప్పుడు ఆయన ఇలా చెప్పారు, అయితే వెంటనే నీవు గుమ్మానికి మామిడి తోరణం కట్టించు. అలాగే గుమ్మం బయట ఒక బకెట్తో నిండా నీళ్లు ఉంచి 2 టవళ్ళు అక్కడ పెట్టి అలా ఒక పాత్రను కూడా ఉంచు కాళ్ళు కడుక్కోవడానికి అని చెప్పారు. ఆమె అలాగే అని చెప్పి పనివాళ్లతో త్వరగా ఆ పనులు చేయించింది. షావుకారు గారేమో లోపలికి వెళ్ళి నిద్రపోతున్నారు. అయితే ఏం జరుగుతుందా అని ఈవిడ ఆ సాధువు చెప్పిన పనులన్నీ చేసి ఎదురు చూడసాగింది. అప్పుడు 2 అతిథులు వచ్చారు ఆ ఇంటికి. ఆ 2 అతిథులు ఎవరు అంటే యమధర్మరాజు పట్టిన యమభటులు. యమధర్మరాజు గారు ఆ యొక్క ఊర్లో ఆ షావుకారు ఆ జమీందారు యొక్క ఆయుష్ తీరిందని అతని యొక్క ప్రాణం తీసుకుని రమ్మని ఆ భటులను పంపించారు. ఆ భటులు జమీందారు గారి ఇంటికి వచ్చేసరికి గుమ్మానికి చక్కగా మామిడి తోరణాలు కట్టి ఎంతో కళకళలాడుతూ ఉంది ఆ ఇల్లు. అప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయి, స్వామి మీరు అతడు చెప్పినటువంటి జమీందారు ఇంట ఏమీ అనర్థం జరగలేదని చెప్పి ఊరుకుంటారు. అప్పుడు ఆ యమధర్మరాజు గారు చెప్తారు, ఒరే నేను చెప్పింది మీరు పూర్తిగా ఆలకించలేదు, వెళ్ళి చూడండి, పరీక్షించి ఆ జమీందారు ఆయుష్ మూడినది తీసుకురండి అని మరొకసారి చిత్రగుప్తుల వారితో పద్దు చూపించి మరీ పంపిస్తాడు. సరే అనేసి వాళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆమె ఎదురుగా ఉండి, బాబు రండి కాళ్ళు కడుక్కోండి భోజనం చెదురుగానే అని ఆహ్వానిస్తుంది జమీందారు గారి భార్య. సరే అనేసి వాళ్ళిద్దరూ కూడా కాళ్ళు కడుక్కొని అతిథి మర్యాదలు స్వీకరించి వెళ్ళి భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత షావుకారు ప్రాణాలను తీసుకుని యమలోకానికి వెళ్ళిపోతారు. ఆ యమలోకానికి వెళ్ళే దారిలో వీళ్ళు అనుకుంటారు, అయ్యో ఆ తల్లి ఆప్యాయంగా అన్నం పెట్టింది, మనం తిరిగి ఆమెకి ఏమీ ఇవ్వకుండానే వచ్చేస్తున్నాము, ఆమె రుణం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ యమలోకం వచ్చేశారు. వచ్చిన తర్వాత యమధర్మరాజు వారు చిత్రగుప్తుల వారిచే ఆ షావుకారు యొక్క పద్దు చూపించి పాపపుణ్యములు లెక్క కట్టి అతన్ని సలసల కాగే నూనెలో పడవేయమని, తర్వాత ఇనుప చువ్వలతో కాల్చమని ఈ విధంగా శిక్షలన్నీ చెబుతూ ఉన్నారు. ఆ విధంగా శిక్షలను చెబుతూ ఉన్నప్పుడు ఈ యమభటులు ఈ యొక్క షావుకారు ముక్కులో పుల్ల పెట్టి తిప్పుతూ ఉంటారు. అతను తుమ్ముతూ ఉంటాడు. ఆ శబ్దానికి యమధర్మరాజుల వారు చిరంజీవ అంటూ ఉంటారు. అయిపోయిన తర్వాత శిక్షలను అమలు చేయమని యమధర్మరాజుల వారు చెబుతున్నప్పుడు, స్వామి మీరు చిరంజీవాన్ని ఆశీర్వదించారు, ఇక మేము ఎలా శిక్షించగలము ఇతని ఆయుష్ పెరిగింది కదా, చిరంజీవాని మీ ఆశీర్వాదం వృధా కాకూడదు కదా అని చెప్తారు. ఇది ఎలా జరిగిందని దివ్య దృష్టితో యమధర్మరాజుల వారు చూస్తారు. అప్పుడు యమభటులు తమ కాళ్ళపై పడి అంటే యమధర్మరాజుల వారిని క్షమాపణ అడుగుతారు. స్వామి మేము ఆ ఇంట భోజనం చేశాము, ఆ తల్లి పెట్టిన భోజనం తిన్నాము, ఆ తల్లి రుణం తీర్చుకునేందుకు మేమే ఇతనికి జమీందారికి తుమ్ము వచ్చేలా చేసి మీరు చిరంజీవాన్ని ఆశీర్వదించేలా చేశాము, మమ్మ క్షమించండి అని కాళ్ళు పట్టుకుంటారు. సరే అని యమధర్మరాజుల వారు క్షమించి తన ఆశీర్వాదం వృధా కాకుండా ఉండేందుకు జమీందారుని తిరిగి పంపివేస్తాడు. యథావిధిగా షావుకారు నిద్రలేచి వచ్చినట్టుగా షావుకారు భార్య దగ్గరకు షావుకారు నిద్రలేచి వస్తాడు. ఎప్పుడు ఇద్దరూ కలిసి ఆ సాధువు ఎక్కడ ఉన్నారా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని చూస్తారు. కానీ ఆ సాధువు అక్కడ ఉండడు, అప్పటికే అతను వెళ్ళిపోతాడు. అయితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఇంటికి ఎప్పుడూ కూడా మంగళకరమైన మామిడి తోరణాలను కట్టాలి. అలాగే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కానీ మనమే బయట నుండి వచ్చినప్పుడు కానీ తప్పనిసరిగా కాళ్ళు కడుక్కుని లోపలికి రావాలి. ఈ విధంగా చేయడం వల్ల మన ఇంటికి అంతా శుభమే కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఆచరించి శుభకరంగా సౌఖ్యంగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.